హలో అండి, నమస్తే. ఈ వీడియో అయితే జీవీ టూర్ గురించి చేయడం జరిగింది. మేము టూర్ వెళ్తున్నాము బాంబే నుండి ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి జీవీకి. జీవీ అంటే గోవర్ధన్ ఎకో విలేజ్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అక్కడైతే చాలా బాగుంటుందని విన్నాము. ప్రణానందన్ ప్రభుజీ వారి ఆధ్వర్యంలో ఈ యాత్ర జరుగుతుంది. లగేజ్ అయితే సర్దేసుకొని బయలుదేరుతున్నాము. ఇంకో 15 మినిట్స్లో ట్రైన్ టైం అవుతుంది. మనోడైతే లగేజ్ అంతా బయట పెట్టేస్తున్నాడు. ప్రతిసారి ఈ లగేజ్ కౌంట్ చేసుకోవడానికే సరిపోయింది టైం అంతా. ఎక్కడికైనా వెళ్తున్నామంటే అసలు ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత బాగుంటుంది. కాకపోతే ఇది సమ్మర్ కాబట్టి మెయిన్ అయితే వాటర్ అవసరం. వాటర్కి ఒక 2 బ్యాగ్స్ పట్టినాయి మనకి. స్నాక్స్కి వచ్చేసి ఒక బ్యాగు, తర్వాత ఎవరి లగేజ్ వాళ్ళకైతే ఒక్కొక్క బ్యాగ్ పడుతుంది. 1 వీక్ ట్రిప్ ఇది. పోవడం రావడంతో 10 డేస్. మేమైతే స్టార్ట్ అయిపోయినాం స్టేషన్కి. ఇక్కడ నుంచి బాంబే డైరెక్ట్ మనకి ట్రైన్ ఉంది. రైల్వే స్టేషన్కి బయలుదేరాము. ఆటోలో వెళ్తున్నాం, ఎందుకంటే కారులో వెళ్తే మళ్ళీ కారు ఎక్కడ పార్కింగ్ చేయాలి వచ్చేవరకు, లేదంటే ఇంటికి వెళ్ళి పెట్టాలంటే కూడా మళ్ళీ కష్టం. ఎవరైనా డ్రాప్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుండే, కానీ అవన్నీ ఎందుకు లేని చెప్పేసి ఆటోలో బయలుదేరాము. ఇది మా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్. ఎప్పుడో ఒకసారి కానీ స్టేషన్కి రావడం అంటూ జరగదు. మనకన్నీ కూడా దగ్గరే ఉన్నాయి విలేజెస్. మా అంటే రిలేటివ్స్ కానీ వెళ్ళి రావడం, లాంగ్ ట్రిప్కి వెళ్తే తప్ప హైదరాబాద్ వెళ్ళినా కూడా అసలు స్టేషన్కి వచ్చే పని కూడా ఉండదు. ఈ ట్రిప్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన ట్రిప్. ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ ఏం ఆగదు. ఇక్కడ పూర్ణకృష్ణ ప్రభుజీ మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. ప్రభుజీ చెప్తున్నారన్నమాట, ఒక్కసారి వెళ్ళినాక రిటర్న్ వచ్చేటప్పుడు మనకు అసలు ఎంత బాధిస్తుందంటే ఎకో విలేజ్ని వదిలేసి వస్తున్నామని చాలా బాధిస్తుందని చెప్తున్నారు ప్రభుజీ. మనోడైతే అప్పుడే సర్దిస్తున్నాడు లగేజ్ మొత్తం. 15 మినిట్స్ ట్రైన్ కోసం వెయిట్ చేసాము. ట్రైన్ అయితే పూర్ణకృష్ణ ప్రభుజీ మాతో మాట్లాడుతుంటే ట్రైన్ ఒకటేసారి స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. ప్రభుజీ స్టార్ట్ అయినాకనే మెల్లిమెల్లిగా వెళ్ళి దిగిపోయారనమాట. పిల్లలైతే అప్పుడే ఎక్కేసి ఎవరి ప్లేస్ వాళ్ళు చూసేసుకుంటున్నారు. ఇది నాది అని చెప్పేసి ఇంకా ఆట మొదలైపోయిందన్నమాట. ఎక్కడంతోనే గేమ్స్ మొదలు పెట్టారైతే ఇంకా అసలు నాన్ స్టాప్గా ఆడుతూనే ఉన్నారు. పిల్లలకి ఆడడం, తినడం, పడుకోవడం, ఈ 3 విషయాలు తప్ప మరి ఇంకోటి ఏం తెలియదు. ఒకటి ఫోను. మాటికి ఆకలి అనడం పిల్లలకు బోర్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆడిన గేమ్ తర్వాత ఇక్కడ తంబోలా గేమ్ ఆడుతున్నాం మేము. ఈ తంబోలా గేమ్ ఏంటంటే సాధారణంగా నంబర్స్ ఉంటాయి కదా, ఇక్కడ అట్లా కాదన్నమాట. దేవుడి పేర్లు, కృష్ణుడికి ఎన్ని పేర్లు ఉంటాయో అన్ని పేర్లు, ఆ పేరుతోని ఎవరు పిలిచేవాళ్ళు అట్లా ఆడతారు అన్నట్టు. జయది మొదలేమో అస్సలు అవ్వలేదు, ఒక్కటి కూడా నాకు వస్తలేదని చెప్పిండు. లాస్ట్కి జయ విన్ అయ్యిండు అనమాట. ప్రసన్న అంటుంది, ఏంటి ఇప్పటిదాకా నాది లేదన్న ఒకసారి చదవంటే చదివి వినిపిస్తున్నాడు. గౌరచంద్ర మదన్ గోపాల్ రామచంద్ర నందనందన మదన్ మోహన్ నారాయణ. హరి బోల్. ఇక్కడ ఒక గేమ్ అయిపోయింది, ఇంకో గేమ్ స్టార్ట్ చేసిండ్రు అనమాట, స్నేక్ అండ్ ల్యాడర్. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ట్రిప్. ఫుల్ ఒకదాని వెంట ఒకటి గేము, కాసేపు పడుకోవడం అంటే పడుకోవడం జరగదు పిల్లలు, కానీ వాళ్ళు పడుకోరు, మనం పడుకోనివ్వరు. వాళ్ళల్లరికి పక్కనున్నామే ఒక 2 సార్లు వీళ్ళని కొప్పడింది అనమాట. ఏంటి అల్లరి అని చెప్పేసి
అయినా మనలో అసలు తగ్గేది లేదన్నట్టు ఎక్కడ కూడా తగ్గలేదు. ఆ భోగి మొత్తం మాదే వెళ్ళరన్నమాట. పిల్లలు కానీ పెద్దలు కానీ, పెద్దలు కూడా ఎవరైతే తక్కువ లేరు, గట్టి గట్టిగా మాట్లాడే వాళ్ళందరూ కూడా. దాని తర్వాత అలా ఇలా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ నర్సింగ్ ఆర్తి చేసుకొని పడుకున్నాం అన్నమాట. ఫైనల్లీ బాంబేలో రీచ్ అయ్యాము. మేము 7th నెంబర్ ప్లాట్ఫామ్లో దిగాము. ఇంకో 3 మాట్లాడుతూ అనంతపూర్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. వారి కోసం అయితే మేము ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసాము. ఎందుకంటే వాళ్ళు 3 కూడా లేడీసే ఉన్నారు కాబట్టి మాతో పాటు వారిని కూడా తీసుకెళ్ళాం అన్నట్టు జీవీకి. ఇక్కడి నుంచి జీవీకి వెళ్ళాలంటే 3 hours జర్నీ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. వారు రావడానికి ఇంకో 20 minutes పట్టొచ్చు అని అంటున్నారు. మేము అనుకున్నది ఫస్ట్ వేరే స్టేషన్, మేము తానే స్టేషన్లో దిగాలి యాక్చువల్గా బాంబేలో, కానీ మేము కళ్యాణ్ స్టేషన్లోనే దిగిపోయాము. టైం ఎంత అవుతుంది తెలుసా? 4:30. తింటున్నారు. అనంతపూర్ నుంచి 3 మాతాజీలు వస్తారని చెప్పాను కదా, వారి కోసమైతే మేము ముందుగానే, అంటే మా స్టేషన్ కంటే ముందు స్టేషన్లోనే వారు ఎక్కడైతే దిగుతారో అక్కడే దిగిపోయామన్నమాట. వీరి అనంతపూర్ నుంచి వచ్చిన వారు 3 మాతాజీలు. స్టేషన్ బయట మా కోసం వెహికల్ రెడీ ఉంది. వెహికల్లోకి ఎక్కడానికైతే మేము వెళ్తున్నాము. తెల్లవారుజామున 4:30-5 కావస్తుంది. బాంబే మార్కెట్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. రోడ్డుకి ఇరువైపులా వెజిటబుల్స్ మార్కెటింగ్ జరుగుతున్నాయన్నమాట. ట్రక్కులో రావడం, వాళ్ళు తీసుకోవడం, పెట్టుకొని కూర్చోవడం. ఇప్పుడే తెల్లవారుతుంది. మన వాళ్ళందరికీ టీ కావాలని చెప్పేసి, మన వాళ్ళంటే ప్రసన్న వాళ్ళు తీసుకోరు, ఓన్లీ మన గ్యాంగ్కి మాత్రమే టీ కావాలి. టీ కావాలి అని చెప్పేస్తే ఒక దగ్గర ఆపుకొని టీ తాగుతాం. మన ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అయింది. ఉదయిస్తున్న సూర్యుడు అప్పుడప్పుడే బయటకు వస్తున్నాడు. 5:30-6 అవుతుంది ఈ టైంలో. ఇక్కడ నుంచి కొంచెం అడవి ప్రాంతం ఉంది. అడవి దాటేసి మనం వెళ్ళాలన్నమాట. ఇది ఎకో విలేజ్ అనేది సిటీకి దూరాన ఉంటుంది. ఒక కొండపైన ఒక గుట్ట ఉంటుంది, చుట్టూరా గుట్టలు ఉండి మొత్తం గ్రీనరీ. ఇంకా రాని వచ్చేసాము జీవీకి. లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ జీవీ మొత్తం కూడా ఈ గోవర్ధన్ ఎకో విలేజ్ అనే ప్రాంతం అంతా ఒక 150 acresలో ఉంది. ఇక్కడ ఈ గేట్ అయితే క్లోజ్ ఉంది. ముందర ఇంకో గేట్ ఉంటుందండి, అది ఓపెన్ ఉంది. ముందు వైపు నుంచి వెళ్దామని చెప్పేసి అటు నుంచి తీసుకెళ్తున్నాను డ్రైవర్. ఫైనల్లీ మేము వచ్చేసాము.
ఒక్కొక్కరు నెమ్మదిగా దిగుతున్నారు. ఇది వచ్చేసి జీవీ ఆఫీస్ అనమాట. మనకి రూమ్ అలాట్ ఇక్కడనే చేస్తారు. ప్రభుజీ స్వయంగా తన చేతులతోని ప్రతి ఒక్కరికి కూడా రూమ్ కేసు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా మాతో పాటు జపా క్లాస్లో ఉన్న వాళ్ళంతా మాతో పాటు ఇప్పుడు ఇక్కడెక్కడి నుంచో ట్రిప్కి వచ్చాను అన్నట్టు. అంటే అనంతపూర్, కర్నూలు, రాజమండ్రి ఇక్కడెక్కడ వాళ్ళు వచ్చారు. చాలా మంది అయితే పరిచయం అయ్యారు. ఇక్కడ వచ్చేసి ప్రభుజీ ఏంటంటే ఇవి బ్యాండ్ ఇస్తున్నారు అనమాట. ఇది కంపల్సరీ చెయ్యికి ఉండాలి, ఇది లేకపోతే లోపలికి అలౌట్ చేయరు అన్నట్టు. లోపల ఒక గేట్ ఉంటుంది మన కాటేజెస్కి వెళ్ళే దగ్గర. ఇది తప్పనిసరిగా మనం ఎన్ని రోజులైతే ఉంటామో అన్ని రోజులు ఖచ్చితంగా ఇది ఉంచుకోవాల్సిందే చెయ్యికి. ప్రభుజీ అదే చెప్తున్నారు, ఇది మాత్రం పడేసుకోవద్దని. మేము జీవీలో రీచ్ అయిన దగ్గర నుంచి ప్రభుజీ ప్రతి క్షణం మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నారు. అసలు మేము వచ్చిన అంటే వెల్కమ్ చెప్పడం దగ్గర నుంచి అయితే మమ్మల్ని పంపించి మాకు సెండ్ ఆఫ్ చెప్పే వరకు కూడా ప్రతి క్షణం కూడా మమ్మల్ని అంటే ఒక నిమిషం కూడా మర్చిపోలేదు. చిన్నపిల్లల్ని ఎలాగైతే చూసుకుంటామో మనం ఒక నిమిషం కూడా ఆదమర్చి ఉండకుండా ప్రభుజీ అలాగే మా కోసం అసలు మొత్తం టైం అంతా కూడా మాతో స్పెండ్ చేశారు. మనకు రూమ్స్ ఇచ్చాక ఇలాగా వెహికల్ వస్తుంది అనమాట. మనం వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ వెహికల్లో మనం లోపలికి వెళ్ళాలి, మన రూమ్ దగ్గర డ్రాప్ చేసి వస్తుంది. ఇక్కడ రూమ్స్ వచ్చేసి మహావన్, కామ్యవన్, ఇంకోటి వచ్చేసి గోకుల్ కుటీర్ అని చెప్పేసి ఇట్లా రకరకాల పేర్లతో ఉంటాయి అన్నట్టు. అంటే టైప్స్ ఆఫ్ రూమ్స్ అన్నట్టు. ఎలా అంటే ఏసీ, నాన్ ఏసీ, 3 members, 3 persons, 4 persons అట్లా 2 members ఎలా కావాలంటే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ప్లేస్. అంటే దగ్గరే ఉంటాయి, ఒక 5 అడుగులు 10 అడుగులు పక్కనే ఉంటాయి అన్నమాట. అట్లా అక్కడికి వెళ్ళాలంటే మనం ఇలా వెహికల్లో వెళ్ళాలి, ఎందుకంటే మన లగేజ్ అదంతా మోసుకుంటూ అంత దూరం మనం నడవలేం కాబట్టి. ఇక్కడ ఈ వెహికల్స్ వచ్చేసి కూడా మొత్తం ఎలక్ట్రానిక్స్. అక్కడ కొంచెం కూడా అసలు పొల్యూషన్ అనేదే జరగదు. ఇక్కడ వర్క్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ మన ముందర టిప్పర్స్ కనిపిస్తున్నాయి, లోపల చాలా వర్క్ నడుస్తుంది. ఇది మేము వచ్చేసాం, రీచ్ అయిపోయాం అన్నమాట. ఇక్కడ ఒక గేట్ ఉంటుంది, గేట్ దగ్గర మనం బ్యాండ్ చూపించాలి. ఆ చూపించిన వెంటనే మనం గేట్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. లోపలికి ఈ బ్యాండ్ లేకుండా అసలు ఎవరిని కూడా అలౌట్ చేయరండి. మనమైతే రీచ్ అయిపోయాము. ఇటు 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 అన్నీ లాక్కుంటాయి. హరి బోల్, హరి బోల్. హరి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, పిల్లలకైతే బాగా నచ్చాయంటూ. అంటే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రూమ్ మళ్ళీ పక్కన విల్లాస్ ఉంటాయి, దానికి ఏం తేడా ఏమి ఉండదు ప్రైజెస్ విషయంలో. ఇది మనకి 4 members కోసం. పక్కనే మంచి వ్యూ, మంచి గ్రీనరీ. మార్నింగ్ లేస్తూనే పక్కనున్న కొండ కనిపిస్తుంది పొద్దున. అసలు ఎంత బాగుందో వ్యూ అయితే. మొత్తం గ్రీనరీ, ఎటు చూసినా చెట్లే కనిపిస్తాయి మనకి. రూమ్లో ఒక భగవద్గీత పెట్టించారు. రూమ్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా, ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా ఉందండి. మనం వచ్చిన వెంటనే టీ తాగుతామని చెప్పేసి వాళ్ళు మనకి అక్కడ కెటిల్, తర్వాత గ్రీన్ టీ ప్యాకెట్స్, వాటరు అన్నీ కూడా పెట్టి ఉంచారు. బాత్రూమ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఎక్కడ కూడా ఈ చిన్న మరక కానీ ఏం కనిపించట్లేదు మనకు, చెత్త అన్నది లేదు. చాలా హైజీనిక్గా ఉంది. ఒక ఈగ కానీ ఒక దోమ కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ రూమ్ చూసారా ఎంత బాగుంది అసలు. ఈ రూమ్లో ఉన్న ప్రతి ఇటుక కూడా, ఇటుకలు గమనిస్తున్నారా, దీనికి ప్లాస్టింగ్ కూడా చేయలేరు. ఈ ప్రతి ఇటుక కూడా మట్టితోనే తయారు చేసిందట. ఇక్కడ ఎక్కడ చూసినా ఇదే కట్టడం కనిపిస్తుంది మనకు. అంటే ఈ ఇటుకతోనే కట్టింది. ఈ ఇటుకలు కూడా స్వయంగా వాళ్ళే తయారు చేశారని చెప్పారు ప్రభుజీ ఒక క్లాస్లో. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి బయలుదేరాము.
బ్రేక్ఫాస్ట్ ఇంకా ఈ భోజనాల సంగతి అయితే స్పెషల్గా చెప్పుకోవాల్సిందే. ఇక్కడ ప్రతిదీ కూడా అంటే ఇస్కాన్లో ఏదైనా కానీ ప్రసాదం అని అంటారు. భోజనము బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఏమని అన్నారండి. ప్రతిదీ కూడా భగవంతునికి నివేదన చేసినాకే ఏ ఐటమ్ అయినా కానీ మన వరకు వస్తుంది. ఇది ప్రసాదంతో సమానం. ఖచ్చితంగా దీన్ని ప్రసాదం అనే అంటారు. బ్రేక్ఫాస్ట్ అయితే అదిరిపోయింది. రోజుటి మెను రోజు ఏ పూట కాపూట అక్కడ షెడ్యూల్ పెట్టేస్తారు. పిల్లలైతే ఫుడ్ చాలా ఎంజాయ్ చేశారు. అసలు ఇట్లా మార్నింగ్ టిఫిన్ చేస్తున్నామో లేదో, లంచ్ అవుతుందో లేదో, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్, అసలు అంటే గ్యాప్ లేకుండా ఏం తినడానికే వచ్చినామేమో అన్నట్టు అనిపించింది. అంటే టైం అట్లా గడిచిపోయింది అన్నట్టు ఫాస్ట్గా. ఒక్కో రోజు పూటకి ఒక్కో వెరైటీ. అసలు ఎంత బాగా అరేంజ్ చేశారంటే ఫుడ్ ప్రతి విషయం మాటలు ఇంకా లేవు ఇంకా చెప్పుకోవడానికి. లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోలేని ట్రిప్ ఇది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒకసారి ఖచ్చితంగా రావాలి ఇక్కడికి. ఒకసారి ఏంటండి, ఎవ్రీ ఇయర్ వచ్చినా తప్పు లేదు. ఎక్కడెక్కడో తిరుగుతాం కదా, పిల్లల్ని తీసుకుని ఇలాంటి ప్లేస్కి వస్తే చాలా బాగుంటుంది. కాకపోతే మేమేంటంటే ఇక్కడ సమ్మర్లో రావడం జరిగింది కదా. ఇక్కడ చాలా అసలే బాంబే చాలా వేడి ప్రాంతం. వేడంటే అందులోనే మనకు ఉక్కపోతే వచ్చేస్తుంది, ఇంకా తడిచిపోతాం అన్నట్టు. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. అసలు ఇక్కడ చూసారా, వేస్టేజ్కి ఒకటి టబ్బు, తర్వాత గిన్నెలు స్పూన్లు వేయడానికి ఒకటి, తర్వాత ప్లేట్లు. ఇక్కడ గోవిందాస్ గిఫ్ట్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ మ్యాచ్లెస్ గిఫ్ట్ షాప్ ఒకటి కనిపించింది. లోపలికి వెళ్ళామన్నమాట, ఏమున్నాయో చూద్దామని చెప్పేసి. ఎవరైనా ఫస్ట్ టైం జీవికి వచ్చే వాళ్ళు ఉంటే ఇంటి దగ్గర నుంచి, అంటే మనం సాధారణంగా ఇస్కాన్ భక్తులు చాలామంది వస్తారు. ఇంటి దగ్గర నుంచే మనం పిల్లలకి కానీ అంటే కుర్తాలు ధోతీలు ఇలాంటివి మోసుకొచ్చే బదులు మనకు కావాలని అనుకుంటేనే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయండి. శారీస్ అన్ని హ్యాండ్లూమ్ వర్క్, ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ కనిపించింది. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది, కానీ మనం ఇచ్చేది అంటే సేవ కోసమే అని వాళ్ళు అన్నారు అన్నట్టు. చాలా రేట్ ఎక్కువ అంటే మాతాజీ ఇందులో వచ్చే డబ్బులన్నీ కూడా ఇక్కడ సేవకి షాపింగ్ అయిపోయింది. మళ్ళీ రూమ్కి వెళ్ళి అంటే ఈరోజే రీచ్ అయ్యాం కదా, జర్నీ చేసి అలసిపోయి ఉంటామని చెప్పేసి ప్రభుజీ ఏమన్నారంటే ఈరోజు ఏం ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు, బ్రేక్ఫాస్ట్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకోండి, 4 o'clockకి అట్లా క్లాస్కి అటెండ్ కమ్మని చెప్పారు. అంటే ప్రభుజీ ప్రవచనం చెప్తారు కదా, అక్కడే మన షెడ్యూల్ ఏంటన్నది రోజు డిసైడ్ చేస్తారు. ఏంటి ఈవినింగ్ ఏంటి మార్నింగ్ ఏంటి అని చెప్పేసి రూమ్కి అయితే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాము. ఇది ఇంకో టైప్ ఆఫ్ రూమ్స్ అన్నట్టు. ఇవి విల్లాస్, అంటే మనకు పర్సన్కి ఇంత అని చెప్పేసి పెడతారు. ఇందులో విల్లా మనకి ఇచ్చేస్తారు. ఇందులో 2 BHK ఉంటుంది. మనం ఒకే ఫ్యామిలీ వాళ్ళం ఇంత ఎక్కువ అంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇలాంటిది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. లేదు మాకు ప్రైవసీ కావాలి అని చెప్పేసి అనుకుంటే ఆ 4 members సెపరేట్ కూడా ఇస్తారన్నమాట. ఇది రూమ్ అంటే ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకో టైప్ ఆఫ్ రూమ్ కూడా నేను వీడియో దిద్దాం అనుకున్నా, అసలు నాకు టైం సరిపోలేదు అక్కడ.
ఇక్కడ బయట పక్కన చూస్తే ఎంత బాగుంది అసలు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నామో లేదు, మళ్ళీ 1:30కి అట్లా లంచ్కి వచ్చేసాము. లంచ్ చేసి పాలక్ పన్నీర్, బెండకాయ అది పొటాటో ఫ్రై, ఫింగర్ చిప్స్, జీరా రైస్, ఫ్రైడ్ రైస్, సాంబార్, ఇట్లా ఫుడ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుండే. అంటే ప్రసాదంలో ఇన్ని వెరైటీస్ పెట్టుకోవచ్చా మనం భోజనాలలోని, ఇక్కడికి వచ్చినాకే తెలిసింది. పిల్లలు పెద్దలు అందరు ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ప్రభుజీ అక్కడ సర్వింగ్ చేస్తున్నారు. అసలు ప్రభుజీకి టైం ఎలా సరిపోతుందో ఏం అర్థం కాదు. ఒక్క నిమిషం క్షణం కూడా తీరిక లేకుండా ఉంటారు. అప్పుడే కిచెన్లో వంట చేస్తూ ఉంటారు, ఇప్పుడే ప్రవచనం క్లాస్లో ఉంటారు, మళ్ళీ ఆన్లైన్ క్లాస్లో ఉంటారు, మళ్ళీ ఖచ్చితంగా మనకి వడ్డన చేయడానికి రెగ్యులర్ వచ్చారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి తిన్నారా, అన్నీ బాగున్నాయా, అన్ని వసతులు కరెక్ట్గా ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ప్రతిరోజు కూడా అడిగారండి. ఇక లంచ్ అయిపోయాయంటే మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ క్లాస్కి అటెండ్ అయ్యాం. ప్రభుజీ ఇంకా రాలేరు. ఇక్కడ అందరం కూడా వచ్చి ప్రభుజీ కోసం రెడీగా ఉన్నాము. ఇంతలోనే ప్రభుజీ వచ్చేసారు. ఎంతమందికి నిద్ర వస్తుంది? ఎవరైనా నిద్రలోంచి లేచి వచ్చారా? బృందావనానికి గోవర్ధని విలేజ్కి ఎటువంటి వ్యత్యాసము లేదు. మీ అందరికీ ఇదొక రియలైజేషన్గా ఇంకొక 4 రోజులలో మారుతుంది. ఇప్పుడే వచ్చారు కదండి, ఇంకా మీకు తెలియదు, ఇంకా మీరు గెస్ట్ హౌస్లో చూసారు. ఎక్కడ దర్శనం చూపించే వాళ్ళం, ఎక్కడ ఉండే వాళ్ళం, ఎక్కడ ప్రసాదం తీసుకునే వాళ్ళం, ఎన్ని విషయాలు గోవర్ధని కోవిల్ చూపించాం మీ క్లాస్లో. ఒక ఇటీవల భక్తులు వచ్చి నన్ను అడుగుతున్నారు, ప్రభుజీ మీరు వంట కంప్లీట్ చేసి కూడా క్లాస్ ఇచ్చేవాళ్ళట. అంటే వంట కంప్లీట్ చేసి కాదు, వంట చేస్తూ క్లాస్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి, బండి నడుపుతూ క్లాస్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. గుర్తున్నాయి బండి పైన గోవర్ధని కోవిల్ చూపిస్తూ తీసుకెళ్ళాము సార్. ఇక్కడ ప్రభుజీ చెప్తున్నారు అనమాట, అంటే బండి నడుపుతూ వంట చేస్తూ కూడా క్లాసులు చెప్పిన రోజులు ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ చిన్న అక్షర వచ్చేసి ప్రభుజీకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. అది ఎంతో ఇష్టమైంది ప్రభుజీకి. చూడండి, ఇక్కడ రాధానాథ్ ప్రభుజీతో ప్రణానంద్ ప్రభుజీ వారి గురువు గారు. ఈ ఫొటోస్ అంటే ప్రభుజీకి చాలా ఇష్టం. ఇక్కడ విష్ణు కూడా ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారు. ఇది అమ్మవారికి సారీ. ఇక్కడ ఒక మాతాజీ బృందావన్ బిహార్కి అలంకరణకి నగలు తీసుకొచ్చారనమాట ఎంతో భక్తితో. ఇక్కడ ఫస్ట్ డే క్లాస్ 5:30కి అట్లా అయిపోయింది. 5:30కి ప్రభుజీ గోవర్ధన్ గిరి హారతికి వెళ్దామని చెప్పేసి తీసుకెళ్లారు. ఇక్కడ మళ్ళీ మేము వెహికల్స్ కోసం నిల్చున్నాం అనమాట. ఇది మొత్తం 200 మెంబర్స్తో ఉన్న ట్రిప్ అండి. ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు జపా గ్రూప్లో. ఈ ప్రభుజీ వచ్చేసి తిరుపతి ప్రభుజీ. ఇక్కడ చాలా హైదరాబాదు, అనంతపూర్, రాజమండ్రి, చాలా రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చారు. మేమందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయినామండి. చాలా పరిచయాలు ఏర్పడిపోయినాయి కొత్త వాళ్ళతోని. ఇంకా వెహికల్ వచ్చేసింది, ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఒక 2-3 నిమిషాలు ప్రయాణం చేస్తే అంతే. అందులోనే మొత్తం జీవీలోనే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉందన్నమాట. ఒక 2 నిమిషాలు ప్రయాణం చేస్తే గోవర్ధనగిరి వచ్చేస్తుంది. అక్కడ హారతి జరుగుతుంది. హారతికి అంటే కొందరిని దింపిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ వెళ్తా అన్నమాట. కొందరిని తీసుకొస్తారు. ఎంత రూల్ అంటే ఒక సీట్లో 3 మెంబర్స్, అంటే మేము చిన్న పిల్లాడే కదా 4 కూర్చుంటామంటే అంటే అట్లా కూర్చొనియరు అన్నట్టు. ఇది అంటే ఎంత సేఫ్టీగా కూడా ఆలోచిస్తారంటే వాళ్ళు మన గురించి.
ప్రతి ఒక్కటి కూడా చాలా పద్ధతి ప్రకారమే ఫాలో అవుతారు. మనం కూడా అక్కడ ఉన్నామంటే మనకు కూడా చాలా సిస్టమేటిక్ లైఫ్ మనకి అలవాటు పడుతుందన్నమాట. गोवर्धन जय गिरि गोवर्धन, गिरि गोवर्धन जय गिरि गोवर्धन, 23 kilometers. राधा कुंड श्याम सुंदर गिरि गोवर्धन, वृंदावन धाम जय वृंदावन धाम, वृंदावन धाम जय वृंदावन धाम, वृंदावन धाम जय वृंदावन धाम, वृंदावन धाम जय बलराम, कृष्ण बलराम जय कृष्ण बलराम, गिरि गोवर्धन जय गिरि गोवर्धन, गिरि गोवर्धन जय गिरि गोवर्धन, गिरि गोवर्धन जय गिरि गोवर्धन, गिरि गोवर्धन जय गिरि गोवर्धन. ఇక్కడైతే హారతి ముగిసింది. ఈ హారతి తర్వాత మళ్ళీ యమునా హారతికి వెళ్ళాలి మనము. యమునా హారతి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. దగ్గరే మనకు వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది ఒకటి రాధాకుండ, ఒకటి శ్యామకుండ. ఇందులో నీళ్లు తలపైన చల్లుకోవాలి అని చెప్పేశారు. ఇక్కడ బయలుదేరాము యమునా హారతికి. మనం వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ అందరూ వచ్చేసారన్నమాట. అక్కడ గిరి గోవర్ధన్ దర్శనం చేసుకొని ఇక్కడే వచ్చి కూర్చున్నారు. మనకంటే ముందు చాలా మంది వచ్చి కూర్చున్నారు. వీళ్ళంతా కూడా మన ట్రిప్ వాళ్ళే. తర్వాత అక్కడ జీవిలో ఉండే ఫ్యామిలీస్ కానీ డివోటీస్, చాలా బ్రహ్మచారీస్ చాలా మంది ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా చేసే కార్యక్రమాలు అండి ఇవి. ఇక్కడ హారతి ముగిసిన వెంటనే బృందావన్ విహారీ దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ ప్రభుపాదికి దర్శనం చేసుకొని బృందావన్ విహారీ దర్శనం చేసుకున్నాము. ఎంత బాగున్నాయో అసలు ఇక్కడ విగ్రహాలు. రోజుకి 7 times నైవేద్యం ఇక్కడ. తర్వాత డ్రెస్సెస్ కూడా మార్నింగే డ్రెస్ చేంజ్ చేస్తారు 5 గంటల హారతికి. ఈవినింగ్ పడుకునేటప్పుడు కూడా అంటే ప్రభుజీ ఏం చెప్పారంటే జోక్ చేస్తారు అన్నట్టు. మనం ఎట్లాగైతే షార్ట్స్ వేసుకుంటామో కృష్ణుడు కూడా షార్ట్ వేసుకున్నాడు చూడండి పడుకునే టైంలో అని. అంటే మనమంటే ప్రభుజీ వేసుకోరు, అంటే అట్లా జోక్ చేస్తారు అన్నట్టు. అట్లా ఈవినింగ్ నైట్ పడుకునే టైంలో ఒక డ్రెస్సు, మళ్ళీ మార్నింగ్ 5 o'clock హారతికి ఒక డ్రెస్సు, అట్లా రకరకాల దుస్తులతో అలంకరించారు. విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయంటే అసలు దర్శనం చాలా చక్కగా జరిగింది. ఇక్కడ హారతి అయిన వెంటనే మళ్ళీ రూమ్కి వెళ్ళి తినేసి పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్ రోజు రెగ్యులర్గా 3-3:30కి లేవాలి. 4 గంటలకల్లా మనం రెడీ అయిపోయి 4:30 కిందికి వచ్చేసి ఉంటే. ఈరోజు సెకండ్ డే వచ్చేసి నరసింహస్వామిది చతుర్దశి. ఈరోజు ఇక్కడ చాలా చక్కటి ప్రోగ్రాం ఉంది. ప్రొద్దున మేము 5 గంటలకి రెడీ ఉన్నాం ఇక్కడ హారతికి వెళ్ళడానికి. నైట్ ఏదైతే బృందావన్ విహార్ చూసామో ఇక్కడ మదన్ మోహన్, బృందావన్ విహారీ 2 టెంపుల్ కూడా, అంటే మొత్తం 7 టెంపుల్, కానీ ఈ 2 టెంపుల్లో విగ్రహాలు ఉన్నాయి.
ఇంకా హారతికి అయితే బయలుదేరిపోయాము. అందరూ కూడా జపం చేసుకుంటున్నారు ఇక్కడ. అందరు జపం చేసుకుంటే అసలు ఎంత బాగుంటుంది, అసలు ఈ ప్లేస్ ఎంత అదృష్టం చేసుకుందో కదా అని అనిపించింది నాకు. ప్రతిరోజు ఆ భగవంతుడు సంకీర్తనలు అన్నీ జరగడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా భగవంతుని నిద్ర లేపే టైం అయిపోయింది. చూసారా, పొద్దున్నే అసలు ఇంత ఓపిక ఎవరికి ఉందో అని అనిపించింది నాకు. మార్నింగే డ్రెస్లు చేంజ్ చేసేసారు. ఐదు గంటలకి హారతి అంటే హారతి టైంకి, టైం అంటే టైం అండి. భక్తులు కూడా అందరూ టైంకి వచ్చేసారు. ప్రతి ఒక్కరు కూడా చెప్పిన టైం కల్లా రెడీ అయిపోవడం, చెప్పిన టైం కల్లా బయలుదేరడం ఇట్లా చేశారు. ప్రభుజీ కూడా చాలా మెచ్చుకున్నారు, ఎంత చక్కటి భక్తులు అని చెప్పేసి. ఇంకా జీవిలో మన గురించే ఎలాంటి భక్తులు వచ్చారు, ఎంత బాగా టైం మేనేజ్ అంటే ఇంత ఇక్కడ కూడా గడబడి చేయకుండా చాలా చక్కటి డివోటీస్ అని చెప్పి ప్రభుజీతో అన్నారట. ప్రభుజీ ఎన్నిసార్లు అన్నారో ఈ మాట. హారతి అయిన వెంటనే నరసింహ చతుర్దశి సందర్భంగా ఇక్కడ హోమం నిర్వహించారనమాట. ఈ హోమంలో మేము కూడా పాల్గొనడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నా బర్త్డే రావడం చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఇంకా నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేని బర్త్డే. ప్రభుజీ అయితే అడిగారు, మాతాజీ మీరు హ్యాపీనా అని. అంటే ఈ స్పెషల్ డే రోజు మీరు ఇక్కడ ఉండడం, ఈరోజు మీ బర్త్డే రావడం ఎంత అదృష్టం అని అన్నారు. నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది. చాలా చక్కటి కార్యక్రమం ఇది కూడా. హోమంలో మేము పాల్గొన్నాం. అయితే ఇంతమందితో హోమం ఎలా చేయిస్తారు అని నేను అనుకున్నాను. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక 2 గిన్నెలు ఇచ్చారు. ఒక దాంట్లో ధాన్యాలు ఇచ్చారు, ఇంకోటి ఖాళీ గిన్నె. వారితో పాటు మనం స్వాహ అన్న టైంలో అవన్నీ అందులో వేయాలి. మళ్ళీ చివరికి పూర్ణాహుతి టైంలో మనతో వేయిస్తారు ప్రభుజీ. అక్కడ హోమం ముగిసిన వెంటనే మళ్ళీ ఇక్కడ హారతికి వచ్చేసాం మేము. మార్నింగ్ జరిగింది మార్నింగ్ హారతి. ఇది గురు పూజ అన్నమాట. ఇక్కడ చూసారా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేశారు. ఈ పూజలో హారతి కంప్లీట్ చేసుకొని ఈరోజు నరసింహ చతుర్దశి సందర్భంగా బయట నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారట. 2000 మంది వరకు అంచనా వేస్తున్నారు. వారందరికీ కూడా ప్రసాదం భోజనం పెట్టి పంపిస్తారు కాబట్టి దానికి సంబంధించిన సేవ చాలా ఉంది. అందరినీ కూడా ప్రభుజీ బ్రేక్ఫాస్ట్ ప్రసాదం తీసుకొని సేవకి రమ్మన్నారు. కానీ ఈరోజు నరసింహ చతుర్దశి అని చెప్పేసి చాలామంది ఫాస్టింగ్లో ఉన్నారు. మేము కూడా ఫాస్టింగ్లోనే ఉన్నాము. రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత సేవకు వచ్చేసాము అన్నమాట. మేము కూడా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారు.
ఈరోజు నా బర్త్డే సందర్భంగా ప్రభుజీతో స్పెషల్ బ్లెస్సింగ్స్ అనమాట విష్ చేస్తున్నారు ప్రభుజీ. మళ్ళీ రూమ్కి బయలుదేరాము, మళ్ళీ సేవకి రావాలి కదా. హరే కృష్ణ. రూమ్కి వెళ్ళి పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి మేము కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 1 అవర్లో వచ్చేసాము. ఈ బృందావన్ బిహారీకి ఆపోజిట్లోనే ఇది వంటశాల కిచెన్ ఉంటుంది. ఇక్కడ నుంచే ప్రతిరోజు కూడా మనకి ఫుడ్ ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. ప్రతిరోజు వచ్చే భక్తులకు కూడా ఇక్కడే వంట చేస్తారంట. కింద కిచెన్ ఉంది, పైన అందరికీ కూడా ఈ వంట అంటే భోజనానికి సంబంధించిన కూరగాయలు, సాయంత్రం నరసింహ చతుర్దశి సందర్భంగా వండే స్పెషల్ ప్రసాదం నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి అన్నీ కూడా కూరగాయలన్నీ ఇక్కడ తెచ్చిపెట్టారు. అందరు మాతాజీలు కూడా చాలా ఇష్టంతో, చాలా సేవాభావంతో చేశారు. ప్రభుజీ అయితే ఎంత మెచ్చుకున్నారో. రేపటి పని కూడా మీరు ఈరోజు చేసేసారు. అసలు ఎంత తొందరగా అయిపోయింది. మేము 1 o'clock వరకు అనుకున్నాము, ఇది 1 అవర్లోనే అయిపోయింది అని చెప్పేసి అన్నారు. 11:30 కల్లా కంప్లీట్ చేసేసామన్నమాట. అక్కడ ప్రణవానంద్ ప్రభుజీ అంటున్నారు అనమాట, అంటే కిచెన్లో ఉండే రోజు వంట చేసేవారు ఏమన్నారట ప్రభుత్వని, అసలు ఏమి ఇవ్వాలో అర్థమవుతలేదు. అంటే వాళ్ళ కటింగ్కి అన్నీ తీసుకొచ్చి నాకు ఆయాసం వస్తుంది, ఏది తీసుకొచ్చినా ఫటాఫట్ అయిపోతుంది, ఇంకేం చేయాలని అర్థమవుతలేదు నాకు. రేపటి పని కూడా అప్పచెప్పేసినాం. ఇంక ఇవాళది రేపటిది మొత్తం కంప్లీట్ అయ్యింది, ఇంకేం చేయాలని అంటుంటే ప్రభుజీస్కి కొందరికి ఏం చేశారంటే టోకెన్లు ఇచ్చే పని అప్పచెప్పారనమాట. ఇంకా 2 రోజుల పని అయిపోయింది, ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి ప్రభుజీ ఇంకెళ్ళండి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ క్లాస్కి టైం అవుతుందని చెప్పేసి పంపించారు. ఇది లిఫ్ట్ అండి, లిఫ్ట్ ఇక్కడ పైన ఫ్లోర్కి కింద ఫ్లోర్కి చిన్న లిఫ్ట్. ఇక్కడ వంట సామాన్లన్నీ కూడా ఇందులో నుంచి కిందికి షిఫ్ట్ చేస్తారు, కింద నుంచి పైకి షిఫ్ట్ చేస్తారు. ఇవి పై నుంచి కిందికి వచ్చాయి. ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం కిచెన్. ఇక్కడ రోజు ఎన్నో వేల మందికి భోజనాలు చేయడం జరుగుతుంది. స్వయంగా ప్రణానంద ప్రభుజీ కూడా ఎన్నోసార్లు వంట చేశారు. ఇక్కడ జగన్నాథ స్వామిని పెట్టుకున్నారు. స్వామి ఇక్కడే రోజు నైవేద్యం వండి భోగ్ చూయించి అందరికీ ప్రసాదం పెట్టడం జరుగుతుందట. వెళ్ళామా ప్రభుజీ? ఈరోజు నరసింహ చతుర్దశి సందర్భంగా పానకం తయారు చేస్తున్నారు అనమాట. 60 లీటర్ల పానకం తయారు చేశారు ఈరోజు. నరసింహస్వామికి పానకం అంటే చాలా ఇష్టమని. ఇదంతా వచ్చేసి ఈవినింగ్ కోసం, మధ్యాహ్నం కోసం. ఇది వచ్చేసి ప్రసాదం మధ్యాహ్నం అంటే ఈరోజు అంతా కూడా ఏకాదశి ప్రసాదమే. ఈ వండేటి అన్నీ కూడా ఏకాదశికి ప్రసాదానికి అన్నీ తినడానికి అనుకూలంగా ఉన్నవి మాత్రమే. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెట్టారు. ఇది వచ్చేసి ఊతప్పం కూడా, అంటే ఏవైతే మనకు ఏకాదశికి తినడానికి వీలైతాయో ఆ ధాన్యాలతోనే చేస్తారు ఈరోజు వంట అంతా కూడా. నైట్ భోజనం కూడా అలాగే చేశారు. అంటే ఏకాదశికి మనం ఏమైతే తీసుకుంటామో అలాంటి వాటితోనే రకరకాలుగా వండారు. లంచ్ అయితే చాలా బాగుండే, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఈరోజు ప్రసాదం కోసం చాలామంది ఈరోజు నరసింహ చతుర్దశి సందర్భంగా ఈవినింగ్ వస్తారు కాబట్టి భక్తులు అందరి కోసం అని చెప్పేసి ఇక్కడ
కొబ్బరి బర్ఫీ తయారు చేస్తున్నారు. వీటిని ప్యాక్ చేయడం జరుగుతుంది. ఏంటి ప్రభుజీ ఇది? టికెట్సా? ఇక్కడ పిల్లలు కూడా ఎంతో అంటే ఇంట్రెస్ట్తోని, చాలా ఓపికతోని ఇంట్రెస్ట్గా ఎంత పనిచేస్తున్నారు. ఈ లిఫ్ట్లో అయితే పిల్లలకి మాత్రమే ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది. ఇది చిన్న అంటే హాఫ్ లిఫ్ట్ అన్నమాట. ఎంత ఈజీగా వెళ్తున్నారు చూడండి, లోపలికి వెళ్ళడం పెట్టడం. మనోడికైతే అసలు ఎంత పని ఉన్నా తక్కువే. ఇంకా ఇంకా ఇంకేమైంది ఉందా అని అడుగుతున్నాడు చేయడానికి. ఇంకా చాలా బాబు మొత్తానికి ఇప్పటికే తడిచిపోయినావు, ఇంకా చాలుగా వెళ్దామని చెప్పేసి నేనే అయిపోయింది మొత్తం కూడా అక్కడ కూడా పని, ఇంకా చాలని చెప్పేసి తీసుకెళ్తున్నాను నేను. ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని లంచ్కి అయితే వచ్చేసాము. లంచ్ అయితే చాలా చాలా టేస్టీ, చాలా బాగుంది. ఇవన్నీ వచ్చేసి ఏకాదశి ప్రసాదాలే. చూస్తుంటే అసలు ఎవరం కూడా నమ్మము, ఇదంతా ఏకాదశికి ఏవైతే వాడతారో ఆ దినుసులు మాత్రమే వాడి చేశారు. పిల్లలైతే ఫుడ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పూట పెట్టింది మరో పూట రిపీట్ అవ్వలేదండి. ఇంకా భోజనాలు చేసేసుకొని ఇంకా 1 అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత ప్రభుజీ క్లాస్ స్టార్ట్ అయితే వెళ్ళాము. ఒకసారి ఒక పక్షి కట 4 చిన్న పిల్లలు పుట్టాయి. మెల్లగా అమ్మ ఫస్ట్ వచ్చి పక్షికి ఇస్తాయి కదండి తినడానికి. కొద్దిగా పెద్దగా అయిపోయాక ఈ పక్షులకు చెప్పాయట, అయ్యా మీరే మీ అంతా మీరు ఫుడ్ ఎత్తుక్కొని తినాలి అని చెప్పి. అయితే పాపం ప్రతిరోజు ఈ పక్షులు దూరంగా వెళ్ళి ఏదైతే చిన్న ధాన్యం ఉంటుందో అదంతా తీసుకొని వచ్చారు. ఒకసారి ఒక పక్షి ఒక ప్రదేశంలోకి వెళ్తే ఒక పెద్ద నూకల మూట రోడ్డు పైన పడిపోయింది. అప్పుడు అది చూసింది, అరే ఎంత బాగుంది, నా తమ్ముళ్ళేమో ఇంత దూరాలు వెళ్ళాల్సి వస్తుంది, కానీ నేనైతే మా ఇంటి పక్కనే ఉన్నది ఇది సందులో, రోజు వచ్చి ఇక్కడ కూర్చొని తినేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ విషయం వాళ్ళకి తెలిసిందనుకోండి, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తామంటారు. కాబట్టి ఏదో ఒక ప్లాన్ చేయాలి, ఎలాగైనా సరే వాళ్ళని ఇక్కడికి తీసుకొని రానివ్వకూడదు అని ప్లాన్ చేసి ఏం చేశారు తెలుసా అండి? అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మ మన ఇంటి పక్కనే ఒక పెద్ద నూకల మూట పడింది, అక్కడ చాలా నూకలు ఉన్నాయి, కానీ దాని పక్కనే ఒక పెద్ద త్రాచుపాము ఉన్నది, తమ్ముళ్ళకి చెప్పు అటు దిక్కు కూడా చూడొద్దని అనగానే అమ్మ వెళ్ళి తమ్ముళ్ళకి చెప్పింది, నానా అక్కడ మాత్రం వెళ్ళకండి, అక్కడ త్రాచుపాము ఉన్నది, మీరు వెళ్తే కాటేస్తుంది, తినేస్తుంది, జాగ్రత్త. పాపం వీళ్ళ ముగ్గురు కూడా దూరం వెళ్ళటం, ఎక్కడో ఉన్న వెతుక్కోవడం, తినేసి ఇంటికి రావడం. వీడు మాత్రం పక్క సందులోకి వెళ్ళి భోజనం చేసి ఇంటికి వచ్చేస్తాం. ఏం పని లేదు కదండి, పక్క సందుకి వెళ్ళడానికి ఏం పని ఉంది చెప్పండి? అలా తిని ఇంతలా అయిపోయాడు. కానీ వీళ్ళ ముగ్గురు తమ్ముళ్ళు మాత్రం అలానే బక్కగా ఉండిపోయారు. ఎందుకు తెలుసా? పాపం దూరం వెళ్ళాలి కదండి, దూరం వెళ్ళి కష్టపడి ఎత్తుక్కొని తినేసి రావాలి. కానీ వీళ్ళు మాత్రం పక్క సందుకి వెళ్ళేసి తినేసి వస్తూ ఉన్నారు. ఒకరోజు ధాన్యం దగ్గర కూర్చొని తింటూ ఉన్నాడు, వెనకాల నుంచి నిజంగానే పాము వచ్చింది. ఎంత లావెక్కిపోయాడు వీడు, ఎంత లావెక్కిపోయాడు అని అంటే ఎగరడానికి కూడా కష్టం అవుతుంది అనమాట. వీడికి ఎగరడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆ లావ్ అయిపోవటం వల్ల ఎగరలేకపోయాడు. ఆయంత పాము వచ్చి తినేసి. లోభము మనిషిని ఎంత ఇది చేస్తుంది అని అంటే, లోభానికి అన్నిటికంటే గ్రేటెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా?
భగవంతుని దగ్గర నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్ళిపోతుంది లోపల. ఎందుకంటే నరసింహ చతుర్దశి రోజు ఇది స్పెషల్ దర్శనం. స్వామివారిని చూడండి, విగ్రహం పూర్తిగా నల్లగా ఉండే విగ్రహము చందనంతో ఇలా మొత్తం చందనంలో కలర్లు వచ్చేసింది చూడండి, లైట్ ఎల్లోలో. ఇది రోజు 10 మందేమో 6 రోజులు కలిసి చందనం ఒక 2 గంటలు 6 గంటలు అన్నారండి, గుర్తులేదు. తీస్తే వచ్చిన చందనం అంట ఇది. ఒక 10 days తీసిన చందనం. చాలా టైం పడుతుంది కదా మనం సానపేట పైన చందనం తీయాలంటే. దీని తర్వాత పిల్లలు కూడా ట్రై చేశారు. చూడండి ఎంత బాగున్నాయి అసలు విగ్రహాలు. విగ్రహాలకి మీరు గమనించండి, మార్నింగ్ 5 o'clock దర్శనంకి వెళ్ళినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని డ్రెస్సెస్ చేంజ్ చేస్తున్నారు. మళ్ళీ డ్రెస్సెస్ కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇక్కడ నరసింహస్వామికి అభిషేకం జరుగుతుంది, తర్వాత హారతి ఇచ్చారు. విగ్రహానికి ఏదైతే చందనం పెట్టారో ఆ చందనాన్ని మళ్ళీ అందరికీ తీసి ఇచ్చారు. అది మనమందరం కూడా పెట్టుకోవాలి ఇంట్లో. ఈ ఎండాకాలం స్వామివారికి చాలా వేడవుతుందని చెప్పేసి ఈ చందనోత్సవం జరిపిస్తారట 21 days. तो इसलिए ये महत्वपूर्ण है कि ये जो इसका संस्था है, भगवत गीता, भागवतम और चैतन्य चरितामृत में जो सिद्धांत बताए हैं, वो सिद्धांत है लोगों को असली सुख का मार्ग दिखा सकते हैं. यानी ये नवदुला होती है, उसमें से एक कोई अंग जो है जिसके प्रति आपकी रुचि है, अगर आप करते हैं तो आप भक्ति में सर्वोच्च स्थिति को प्राप्त कर सकते हैं. तो इस प्रकार से बताते हैं. అక్కడ ప్రభుజీ క్లాస్ చెప్తున్నారు. క్లాస్ జరుగుతుంటే ఇక్కడ ఒక పక్కన పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా చందనం తీస్తున్నారు, చందనం అరిగిస్తున్నారు. పిల్లలకు ఇది ఫస్ట్ టైం అండి ఈ సానపీట చందనం చెక్కని. అసలు ఇట్లా చందనం అంటే ఇలా ఉంటుంది, ఇలా అంటే వాళ్ళకి రెడీమేడ్ తప్ప ఇలా చందనంని ఇలా అరగిస్తే తీస్తే వస్తుందని తెలియదు. ఇది పిల్లలు మాత్రం చాలా అంటే ఒకటి తెలుసుకోవడం కూడా జరిగిందన్నమాట. చందనం అంటే ఇలా ఉంటుంది, ఇంత వర్క్ చేస్తే వస్తుందని చెప్పేసి. ఇక్కడ చూడండి స్వామివారికి భోగ్ పెట్టారు, ఎన్ని రకాలు అసలు. ఈరోజు నరసింహ చతుర్దశిని సందర్భంగా బయట నుంచి చాలామంది వచ్చారు. ఒక 2000 మంది బయట వాళ్ళు వస్తారని చెప్పేసి ప్రభుజీ అన్నారనమాట. ఈ జీవి యాత్ర యొక్క ఈ వ్లాగ్ ఒక 2-3 ఎపిసోడ్స్ అవుతుందండి, చాలా పెద్దగా అయిపోతుందని చెప్పేసి నేను విడివిడిగా చేస్తున్నాను. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ థర్డ్ కూడా త్వరలో వచ్చేస్తుంది. అప్పటి వరకు వీటిని చూస్తూ ఎంజాయ్ చేయండి. అంటే ఒకరోజు మనం బృందావన్ టూర్కి వెళ్ళాము, ఒకరోజు ఎకో విలేజ్ టూర్కి వెళ్ళాము కదా, అవి సెపరేట్గా చేస్తున్నాను ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుందండి.
हरे जय जगदीश हरे Hare Krishna Krishna to you, Krishna to you, Hare Rama. ఈరోజు నా పుట్టినరోజు రావడం వల్ల ఈవినింగ్ అన్నీ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చినాక కేక్ కట్ చేసుకున్నాం అన్నమాట. ప్రభుజీ కూడా ఇంకో కేక్ తెప్పించారు. ఆ వీడియో ఇంకా రేపటి వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. Hare Rama to you, Hare Krishna to dear Rachanakaya, Hare Krishna to you. మళ్ళీ మార్నింగ్ 3 o'clock లేసి 5 o'clock కల్లా రెడీ అయ్యి వచ్చేసాము. ఇక్కడ చూడండి అందరు వెహికల్ కోసం రెడీ. ఈరోజు ఏంటంటే మేము జీవి ఎకో విలేజ్ టూర్కి వెళ్తున్నాము. అంటే ఈ జీవి మొత్తం కూడా ఈరోజు మాకు చూపెడుతున్నారు. ప్రతిదీ కూడా ఏంటి ఇక్కడ ఇట్లా అని చెప్పేసి అందుకోసం మేమందరం కూడా రెడీ అయిపోయి వచ్చేసి కింద వెహికల్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. వచ్చిన వాళ్ళందరూ ముందర వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ట్రిప్స్ సెకండ్ ట్రిప్ థర్డ్ ట్రిప్ వచ్చాయి. చూస్తుంటేనే ఇంకా మెల్లిమెల్లిగా తెల్లవారుతుంది. ఇంకా వెహికల్స్ వచ్చేసాయి. ఇంకా జీవి టూర్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే వెహికల్స్ వచ్చాయి, మేము బయలుదేరాము. ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు నాకు ఒక కామెంట్లో తెలుపగలరు. హరే కృష్ణ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna